ఇక ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను విజయసాయిరెడ్డి కలిశారు. తన రాజీనామా లేఖను సమర్పించారు. విజయసాయిరెడ్డి రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమోదించారు. విజయసాయి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ ఉంది. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు. విజయసాయిరెడ్డి రాజీనామా దురదృష్టకరమని అన్నారు. విజయసాయిరెడ్డి పార్టీకి పార్లమెంట్లోనూ వెన్నెముక లాంటి వారని అన్నారు. ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది తెలియదన్నారు. విజయసాయిరెడ్డి అందరికీ మార్గదర్శకంగా ఉన్నారన్నారు. అధికారం పోయాక పార్టీ నుంచి వెళ్లడం రావడం కామన్, కానీ ఆ జాబితాలో విజయసాయిరెడ్డిని చూడలేమని తెలిపారు. తాను పొరపాటున కూడా పార్టీ మారనని పిల్లి సుభాష్ స్పష్టం చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే పార్లమెంటరీ పార్టీకి కూడా ఆయన వెన్నెముక లాంటివాడు. ఆయన వార్త విన్న తర్వాత నిజంగా చాలా బాధాకరంగా నేనైతే చాలా బాధపడ్డాను. నేను ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమర్పించవలసిందో వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు. నేను వెళ్తాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత మీరు అయినంత వస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరలా మా పార్టీ సభ్యుడిని అక్కడ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. అంచేత మరింత తీవ్రమైనటువంటి బాధ కలిగించింది నాకైతే. మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఒక సభ్యుడు రాజీనామా చేస్తే మళ్ళీ మా పార్టీ ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు లేనప్పుడు మరి ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించినటువంటి వార్త ఇది. ఏ పరిస్థితి అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో అనేదే నాకు ఇంకా అర్థం కాలేదు. వాస్తవాలు మరి ఏం జరిగింది ఆయనకి చాలా విచారిస్తూ ఉన్నాను. మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారైనా మంచి సలహాలు ఇచ్చేవారు. పార్టీని చక్కగా ముందుకు నడిపించడంలో రేయింబోలు పనిచేసినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు లేకపోవడం బాధాకరమైన విషయం.